హలో అందరికీ, ఈరోజు మనం ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకుందాం. అలాగే 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు 5-6 సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆకుకూర, అలాగే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం ఒక 2 గ్లాసుల నీళ్ళు, ఆయిల్, పసుపు, కొంచెం చింతపండు వేసుకొని ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకుందాం. ఇప్పుడు మెదుపుకున్న తర్వాత తిరగమాత కోసం కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుక్కున్న తెల్లగడ్డలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకుందాం. అంతే అండి, మన ఆకుకూర పప్పులో వేసుకున్నాం.